ఇదిగోండి సగ్గు బియ్యం అయితే నానబెట్టుకున్నాను తొందరగా ఉడుకుతాయని కొన్ని నీళ్ళు కూడా వేసుకున్నాను. ఇప్పుడు అయితే నేను అయితే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు పోసేసుకుంటున్నాను. ఎప్పుడైనా పాయసానికి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు. చూసారు కదా, మరిగిపోతే కొంచెం ఉంచేసుకుంటాను. చూసారా, లాలక్కాయలు అయితే వేసుకుంటున్నాను దంచుకున్నాయి. పాలు అయితే పొంగిపోయినాయి కదండి. ఇప్పుడు వస్తే సగ్గుబియ్యం కూడా ఉడికినాయి లేదు ఒకసారి చూసేసి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు అయితే నేను అయితే షుగర్ వేస్తున్నాను దీంట్లో. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం అయితే చూస్తారు కదా, ఇవి మనం నేతిలో వేపుకొని పక్కన పెట్టుకున్నాయి. అంటే ఇప్పుడు ఇందు వీడియోలో వేపలేదు, ముందుగా వేపేసినాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అయితే తీసి పక్కకి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కళాయి పెట్టుకుని పక్క గ్యాస్ మీద చిన్న మంట మీద అయితే పెట్టుకున్నాను. ఈ కళాయి కూడా వేడవుతుంది. నేను అయితే నెయ్యి అన్నది తీసుకున్నాను. ఇది మామూలుగా ఆవు నెయ్యి కాదు, కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఒక 4 చెంచాలు అలా తీసుకున్నాను నెయ్యి. చూసారు కదా ఇలా ఉడికిపోయిందో, దగ్గరకు వచ్చింది బాగా మరిగి. తర్వాత నేను అయితే కిస్మిస్ తీసుకున్నాను, ఒక అరకప్పు తీసుకున్నాను. అదే జీడిపప్పు తీసుకున్నాను. బాగా మాడనివ్వకుండా కొంచెం లైట్. ఇవి కిస్మిస్లు అన్నాయి బాగా పొంగుతాయి కదా, అలా పొంగిదాకా ఉంచుకొని అప్పుడైతే తీసేస్తా. ఇప్పుడైతే కొన్ని బాదం పప్పులు కూడా చిదుగొట్టుకుని వేసుకున్నాను. గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు వస్తే మొత్తం అయిపోయింది కాబట్టి వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఒకసారి. ఇదండి వీడియో. మా వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఓకే, చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి. మా వీడియోలో అయితే షేర్ చేయండి.